और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। ये विषय बहुत गंभीर है। पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है। కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల వినాశనానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది అని చాలా మంది ఎలక్షన్స్ ముందు చెప్పడానికి ప్రయత్నం చేసినప్పటికీ చాలా మంది హిందువులకు అర్థం కాలేదు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని చెప్పినా, సనాతన ధర్మంని డెంగ్యూతోటి మలేరియాతోని పోల్చినా, లేదా శక్తితోటే మా పోరాటం అని చెప్పినా, లేదా గుళ్ళోకి వెళ్లే వాళ్ళందరూ అమ్మాయిలను చిడాయించడానికే వెళ్తారని చెప్పేసి సోకాల్డ్ యూత్ లీడర్ చెప్పినా, ఇంకా వీళ్ళకి నిద్రావస్థలో ఉన్నారా లేకపోతే సిగ్గు లజ్జ వదిలేసి బతుకుతున్నారా చాలా మంది హిందువులు అలాంటి పార్టీలకు ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. అధికారం రాకపోతేనే పరిస్థితి అది ఉన్నప్పుడు, వాళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు కూడా వక్ఫ్ బోర్డ్ అయితేనేమి, మనకు రిలీజియస్ ఎడ్యుకేషన్ తీసేయడం అయితేనేమి, లేకపోతే గురుకులను నిర్బంధించడం అయితేనేమి, ఇలాంటి యాంటీ హిందూ చట్టాలు ఎన్నో చేసిండ్రు. తాతలు ముత్తాతల నుంచి వాళ్ళు అదే పని చేసుకుంటూ వస్తున్నారు, వాళ్ళ ప్రొపగండా చేసుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు పార్లమెంటు సాక్షిగా హిందువు అని చెప్పుకునే వాడందరూ హింస మాత్రమే చేస్తారంట, హేట్ మాత్రమే చేస్తారంట. ఇంకా సిగ్గు రాకుండా బతుకుతున్నారు అంటే ఒకసారి DNA టెస్ట్ చేయించుకోండి, తెలుస్తుంది మీకు ఎందుకు అనేది.